సినిమా ఇండస్ట్రీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. కొరియోగ్రాఫర్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా దారుణంగా మారిపోతున్నారు. ఆ మధ్య ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన దగ్గర పనిచేసే సృష్టి అనే డాన్సర్తో జానీ అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆయనపై కేసు నమోదవడమే కాకుండా జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అయితే అందులో జానీ మాస్టర్ దోషి అని తేలలేదు. ప్రస్తుతం బెయిల్ మీద ఆయన బయటికి వచ్చాడు. మళ్ళీ కొరియోగ్రాఫర్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. జానీ మాస్టర్ అంటే స్టార్ కొరియోగ్రాఫర్ కాబట్టి అతని గురించి తెలిసిన వాళ్ళు అందులో నిజానిజాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జానీ మాస్టర్ ఉదంతం మరిచిపోకముందే మరో డాన్స్ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. డి కొరియోగ్రాఫర్ ను పోక్సో కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో డి కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కంది జైలుకు తరలించారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ప్రముఖ రియాలిటీ షో ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఆయన అన్న నివాసంలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో షాకింగ్ నిజాలు తెలిసాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోక్సో కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు ఆయన బెంగళూరులోని ఆయన సోదరుడి నివాసంలో పట్టుకున్నారు. కృష్ణ మాస్టర్ అరెస్టు వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఢీ షోలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ మాస్టర్ ఇలా పోక్సో కేసులో జైలుకు వెళ్లడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో రియాలిటీ షోలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో డాన్స్ షోలు ఎక్కువగా ఉన్నాయి. పైకి చెప్పకపోయినా లోపల ఈ డాన్స్ షోలలో అమ్మాయిల మీద అరాచకాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో అప్పుడప్పుడు బయటకు వస్తున్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. కొంతమంది బయటకు రాకుండా భయపడి లోపల ఆగిపోతున్నారు. మరికొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు వివరిస్తున్నారు. ఏదేమైనా కూడా కృష్ణ మాస్టర్ అరెస్టు తర్వాత రియాలిటీ షోల మీద పోలీసుల నిఘా పెరిగింది.